జడ్జీల తీర్పులన్నీ సరైనవి కావు, వాళ్ళేం దేవుళ్ళు కాదు, మౌనాన్ని సైతం వినగలగాలి. రిటైర్మెంట్ వేళ సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ కామెంట్స్. రిటైర్మెంట్ వేళ సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను సక్రమంగా అమలు చేయడం మాత్రమే కాదు, న్యాయబద్ధంగా అమలు చేయాలని రాజ్యాంగం మనకు చెప్తుంది. జడ్జీలు దేవుళ్ళు కాదు, అన్ని తీర్పులు కరెక్ట్ అవ్వవు అంటూ చెప్పుకొచ్చారు. వాద ప్రతివాదనలతో పాటు వాటి మధ్య ఉండేటువంటి మౌనాన్ని సైతం వినగలగాలని వివరించారు. ఏది ఏమైనా కూడా ఈ మధ్య కాలంలో జడ్జీలకు సంబంధించినటువంటి చాలా విషయాలు కాంట్రవర్సీగా మారుతున్నాయి. ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించేదంటే, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఇక మళ్ళీ ఈ జడ్జీలను ఏమనంటే మాత్రం వెంటనే కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఈరోజు జడ్జీలు దేవులు కానీ వారిచ్చే తీర్పులన్నీ సరైనవి అయ్యుండకపోవచ్చునని సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ అన్నారు. ఇదే మాట మేమంటే ఇంకో స్క్రీన్ షాట్లు తీసుకొని ఏపీ పోలీసును, తెలంగాణ పోలీసును, సీఎంఓ, ఏపీ సీఎం అందరిని ట్యాగ్ చేసి, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను, చంద్రబాబును, జనసేన ఎంపీలను, ఎమ్మెల్యేలను అందరిని ట్యాగ్ చేసి, సార్ వీడు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు, వీడి మీద కేసు పెట్టాలి సార్ అనిపించి ఆయన పోస్ట్ పెట్టిండు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి చెప్తాడు కేసు పెట్టి, జర్నలిస్ట్ రాకేష్ మాట్లాడితే కేసు పెట్టాలి. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడాడు కదా, సుప్రీంకోర్టు జడ్జీలు ఏం దేవుళ్ళు కాదు అని. ఇదే స్టేట్మెంట్ నేను ఇస్తే తప్పు, ఇదే స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తే తప్పు కాదు. పెట్టండి, కేసులు పెట్టండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు అత్యంత విలువైన స్థానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీర్పులు ఇచ్చేదంటే ఏ ఒక్కడు దేనికి కామెంట్ చేసేటువంటి అవకాశం ఉండదు. మీరేమో తీర్పులు ఇచ్చేటప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు మీ మనోభావాలను ఉద్దేశంలో పెట్టుకొని తీర్పులు ఇస్తే, మరి మా మనోభావాలను మేము కూడా బయటకు చెప్పేటువంటి హక్కు ఉంటుంది కదా, స్వేచ్ఛ ఉంది కదా. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ప్రతి వారానికి ఒకసారి మీరు తీర్పులు ఇస్తూనే ఉంటారు కదా. మరి అట్లా తీర్పులు ఇచ్చినప్పుడు మేము మాట్లాడితే తప్పు ఎట్లయితుంది? మీరు మాట్లాడే దాంట్లో తప్పు లేకపోతే కాకులో జనతా పార్టీ నిరసన కార్యక్రమం మీద పోలీసుల రూపంలో వచ్చినటువంటి రౌడీలు, దొంగలు, గుండాలు, ఒక వర్గానికి సంబంధించిన కార్యకర్తలు లాఠీలు తీసుకొని హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇష్టం ఉన్నట్లు కొట్టిరు అని చెప్పేసి వీడియోలతో సహా కోర్టుకు సబ్మిట్ చేస్తే, నేను వీడియోలు చూడాలని అన్నప్పుడు ఆ వీడియోలు చూడాలండి ఓపిక లేనటువంటి జడ్జీలు మాకు అద్దు అని చెప్పేసి ప్రజలు అడిగినప్పుడు అది తప్పేట్లయితుంది? నీకు మా సమస్యలు వినే ఓపిక లేనప్పుడు, మా కష్టాలని చూసే ఓపిక లేనప్పుడు మీరు మాకు అద్దు అనేటువంటి హక్కు కూడా మాకు ఉంటుంది. అది సుప్రీంకోర్టు జడ్జి అయినా, ఆఖరికి దేవుడైనా, దేవుడు దిగచ్చినా మేము మా కోరికలు కోరినప్పుడు నేను వినను అనంటే చెలో వెళ్ళిపో అంటాం అంతే. అది నువ్వైనా నేనైనా కష్టం నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు నొప్పి లేస్తలేదు. అదే కష్టం నీకు వచ్చినప్పుడు దేవుడు వచ్చి మౌనంగా కూర్చుంటే నువ్వు కూడా అదే అంటావు. ఈరోజు నరేంద్ర మోడీ గురించో, ఆర్ఎస్ఎస్ గురించో, అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేది ఉంటే మీరు ఇట్లనే మాట్లాడతారా? మాట్లాడగలుగుతారా? దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ జడ్జిల్లో ఒకరైన ఆయన శనివారం నాడు రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సిజేఐ సూర్యకాంత్, బార్ లీడర్లు, సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రదీప్ రాయ్ తదితరులు పాల్గొని జస్టిస్ కరోల్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి కేసులో వాది ప్రతివాదులనే కాకుండా వారిలోని మనుషులను చూసే సామర్థ్యం, వినయం జడ్జీలకు ముఖ్యమన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేయడం మాత్రమే కాదు, న్యాయబద్ధంగా అమలు చేయాలని రాజ్యాంగం మనకు చెప్తుంది అని చెప్పారు. జడ్జీలు దేవుళ్ళేం కాదు అని అన్ని తీర్పులు కరెక్ట్ అవ్వవు. మన చేతుల్లో ఉండేది కేవలం పిటిషనర్ను చూడకుండా అతనిలోని వ్యక్తిని చూడగలగడం. పిటిషన్ కేవలం కేసు వివరాలే చెప్తుంది, కానీ ఆ వ్యక్తి తాను ఏం కోల్పోయాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడని చెప్తారు. అందుకే జడ్జిగా ఉండాలంటే అవతలి వారిని అర్థం చేసుకునే గుణం ముఖ్యమని వివరించారు. వాద ప్రతివాదనలతో పాటు వాటి మధ్య ఉండేటువంటి మౌనాన్ని కూడా వినగలిగి ఉండాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా 2023 ఫిబ్రవరి 6వ తేదీన పదోన్నతి పొందినటువంటి జస్టిస్ కరోల్ తన చివరి పనిదినం నాడు సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్తో ఏర్పాటు చేసినటువంటి సెరిమోనియల్ ధర్మాసనంలో భాగమయ్యారు. న్యాయ వృత్తిలో తన 4 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు కోర్టు ఎప్పుడు ఆఫీసు కాదని, తనకంటే ఉన్నతమైనటువంటి ముఖ్యమైన
చోటకు తీసుకెళ్లే వాహనం అని చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణం తన కొడిది కాదన్న ఆయన కోర్టు తనకు ఎప్పుడు అండగా ఉందన్నారు. అర్థం చేసుకోవాలి. కోర్టులు దేవులేం కాదు, జడ్జీలు దేవులేం కాదు. మీరు ఇచ్చేటువంటి తీర్పులు బాధితుల గుండెల్ని అర్థం చేసుకొని ఇవ్వాలి, బాధితుల గోడును విని ఇవ్వాలి. ఈరోజు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు మాకు సిజేఐ రావద్దు అని అన్నప్పుడు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏమన్నాడు? మీరెట్లా అంటారు? మొత్తం యూనివర్సిటీ విద్యార్థులు మొత్తాన్ని మేము బైకాట్ చేస్తున్నాం. నువ్వెవరిని బైకాట్ చేస్తాను నాకు అర్థం కాదు. ఇప్పుడు జడ్జి అంటాడు వాళ్ళ బాధను వినాలి, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకొని మనం తీర్పులు ఇవ్వాలి. పేపర్ల మీద ఏముంటుంది? కేవలం కేసు వివరాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ గుండెల్లో బాధ ఉంటుంది అని చెప్పేసి అంట. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏమన్నా మెదడు ఉండేదంటే, మెదడుతో ఆలోచించేదంటే విషయాలు అర్థమవుతాయి. పోస్ట్ పెట్టగానే వీడు సుప్రీంకోర్టుని తిడతాను. సుప్రీంకోర్టుని ఎవడు తిట్టాడు? సుప్రీంకోర్టుని ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు తిట్టాడు? సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చేటువంటి తీర్పుల మీద తప్పకుండా వ్యతిరేకత వస్తుంది, ఇంకోటి వస్తుంది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పోయి సుప్రీంకోర్టులో స్టే చేసినాడు. హైకోర్టు తీర్పు జడ్జీలను వ్యతిరేకించినట్టే కదా. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని అంటే సుప్రీంకోర్టు తీర్పులో కూడా న్యాయం జరగకపోతే వాడు ప్రశ్నించే నేరం ఎట్లయితుంది?